అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజు బ్రహ్మ పురాణం ప్రకారము విష్ణుమూర్తి నాభీకమలం నుంచి బ్రహ్మ ఉదయించాడు. ఈ రోజు నుంచే కాలగమనం ప్రారంభమైందని చెప్తారు. 6వ శతాబ్దంలో వరాహమీరుడు ఇంకా యొక్క కాలగమన సిద్ధాంతాన్ని ఇంకా ముందుగా పోనిచ్చాడు. ఆయన సిద్ధాంతం ప్రకారం మన దేశంలో 3 రకాల పంచాంగాలు అమలులో ఉన్నాయి. 1 చంద్రమాన పంచాంగము, 2 సౌరమాన పంచాంగము, 3 చంద్ర సౌరమాన పంచాంగాలు. మనము కన్నడ వారు, మహారాష్ట్ర వారు చంద్రమాన పంచాంగాన్ని పాటిస్తారు. తమిళులు, కేరళ వారు, వంగదేశస్థులు అంటే బెంగాలీలు, పంజాబీలు సౌరమాన పంచాంగాన్ని పాటిస్తారు. రాజస్థాన్ వారు, గుజరాత్ వారు చంద్ర సౌరమాన పంచాంగాన్ని పాటిస్తారు. ఈ చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు సంవత్సరాదిగా అంటారు, అంటే ఉగాదిగా పరిగణిస్తారు. ఈ దినమున ఉగాది రోజు మనందరికీ ఉగాది పచ్చడి అంటే 6 రుచుల సమ్మేళనాన్ని స్వీకరించడం మనకు అనాదిగా వస్తూ ఉన్నది. 6 రుచుల సమ్మేళనంతో మనకేమి అర్థమవుతుందంటే మన జీవితం తీపి చేదుల, మంచి చెడుల సమ్మేళనము. ఎలాంటి ఫలితాన్నైనా మనము నిర్మోహంగా స్వీకరించాలని హితవు. అలాగే మన చుట్టూ ఉన్న మన సమాజంలో చుట్టూ ఉన్న అందరి యొక్క మంచి చెడులు, అందరి యొక్క స్వభావాలని మనము స్వీకరించాలి, ప్రేమించాలి అని సిద్ధాంతం. ఈ విధంగా చేయడం వల్ల మనం మన సమాజంలో ఉన్న వికృత కర్కశ శక్తుల పరాభవ పరిమాణాలని తగ్గించి నివారించి మనం శక్తిని పుంజుకోగలము, వాటిని వృద్ధి చేయగలము అని హితవు.